రీసెంట్గా రిలీజ్ అయినటువంటి చావా మూవీ. छत्रपति शिवाजी महाराज को शेर कहते हैं और अंग ఫ్యాన్స్ అందరూ సినిమా అయిన తర్వాత యాక్చువల్లీ టైటిల్స్ వరకు ఉండరు. టైటిల్స్ అయ్యేంత వరకు ఉంటూ టైటిల్స్ వస్తున్న సమయంలో వాళ్ళు కొన్ని స్లోగన్స్ చెప్తున్నారు. అందులో ఉన్నవి వాస్తవాలే. చిత్రవధ చేయడము, సంభాజీ మహారాజ్ గారిని కానివ్వండి, అదంతా కూడా కొద్దిగా చూపించారు. నిజానికి చెప్పాలంటే మనం ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రెడిల్ రూల్స్ దట్, అంటే ఏ చేయి అయితే ఊయలు నింపగలదో ఆ చేయి దేశాన్ని సైతం పరిపాలించగలదు. ఛత్రపతి శివాజీ అనే పర్సనాలిటీ, ఎంటైర్ పర్సనాలిటీ వాజ్ మౌల్డెడ్ బై హిస్ మదర్. చిలుకూరులో జరిగింది మనం చూసే ఉన్నాము. వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి నేను రామరాజ్యాన్ని స్థాపిస్తాను అనే ఫౌండేషన్ నేను స్టార్ట్ చేశాను, సో దానికి సపోర్ట్ చేయాలని చెప్పని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల్ని రంగరాజన్ గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అసలు రామరాజ్యం అంటే ఏంటి? సో రామరాజ్యం అనేది కేవలం భారతదేశానికే కాదు, మొత్తం విశ్వానికి ఉండాలంట. నేనైతే ధర్మం, నీతి, న్యాయం ఇవి మెయింటైన్ చేయడంలో తప్పేముంది? సో కొంతమంది వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ని చూపించో, మీ దేవుడు అలా చేస్తాడు, మా దేవుడి దగ్గరకు రండి, మా దేవుడు కాపాడతాడు, రంగరాజన్ గారికి అలా జరిగిందంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అదే నేను అందుకే అన్న, దేర్ ఇస్ అ డీప్ రూటెడ్ ఎజెండా బిహైండ్ దిస్. బట్ ఈ దేశంలో చట్టపరంగా కనుక చూసుకున్నట్లయితే ముస్లింలకు ఉన్నటువంటి వెసులుబాటు హిందువులకు లేదు. పాపులేషన్ వైజ్ మనం ఎక్కువ ఉన్నా కూడా పొలిటికల్గా చూసుకున్నప్పుడు ఇతరత్ర కమ్యూనిటీస్ వల్ల మైనారిటీస్ అని పిలవడం జరుగుతుంది. సో మైనారిటీస్ అనేటటువంటి వర్గాలకి స్పెషల్ కేర్ అండ్ కన్సర్న్ అనేది మనకు కనిపిస్తుంటుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఎందుకంటే మనకి నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఏవైతే కొన్ని సంఘటనలు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని కొన్ని అంశాలకు సంబంధించి మనతో కొన్ని విషయాలను షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు అడ్వకేట్ సుభారాజేశ్వరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఫస్ట్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి చావా మూవీ చాలా క్రేజ్ వస్తుంది సినిమాకి. ఫ్యాన్స్ అందరూ సినిమా అయిన తర్వాత యాక్చువల్లీ టైటిల్స్ వరకు ఉండరు. టైటిల్స్ అయ్యేంత వరకు ఉంటూ టైటిల్స్ వస్తున్న సమయంలో వాళ్ళు కొన్ని స్లోగన్స్ చెప్తున్నారు, నినాదాలు చేస్తున్నారు చాలా. సో దాన్ని ఒకళ్ళు చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా తోటి వ్యూవర్స్ అందరూ కూడా ఫాలో చేస్తున్నారు. సో అసలు ఈ చావా సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే అందులో చూపించింది ఎంతో కొంత అయినా నిజమైన, అసలు ఓవరాల్గా సినిమా గురించి మీరు ఏమంటారు? మూవీ అయితే అద్భుతంగా ఉంది, నేను కూడా చూడడం జరిగింది. అందులో ఉన్నవి వాస్తవాలే, కాకపోతే మన క్లైమాక్స్ వరకు వచ్చేసరికి కొన్ని మాత్రమే చూపించారు. కొంత చిత్రవధ చేయడము, సంభాజీ మహారాజ్ గారిని కానివ్వండి, అదంతా కూడా కొద్దిగా చూపించారు. నిజానికి చెప్పాలంటే మనం వి గో టు ది అనల్స్ ఆఫ్ ది హిస్టరీ, ఇంకా అతి దారుణంగా, ఇంకా భయంకరంగా, ఇంకా చిత్రవధ చేసి చంపారు అని మనకు చరిత్ర పుటల్లోని తిరగవేస్తే కనిపిస్తుంది. సో ఒక గోర్లు తీయడమే కాదు, నాలుక కోయడమే కాదు, శరీరం అంతా గాయాలున్న శరీరం పైన ఉప్పు వేయడమే కాదు, ఒక్కొక్క పార్ట్ని కూడా కట్ చేస్తూ వెళ్ళారట. అవును, అది మనకు మూవీలో కనిపించలేదు. మేబీ హిస్టరీలో చూస్తే తెలిసింది, వేరే వీడియోస్లో ప్రతిరోజు ఒక్కొక్క పార్ట్ని. సో వాటిని ఆ పార్ట్స్ ని కళ్ళ ముందే వేరే జంతువులు తింటుంటే కూడా వాళ్ళకి కనికరం లేకుండా ఇంకా ఇంకా ఇంటెన్సిటీ, క్వాంటమ్ని పెంచుతూ పోయారు, కానీ ఏ రోజు తగ్గించలేదు. ఎన్నో రోజులు ఫైట్ చేశాక సంభాజీ గారు వీరమరణం పొందడం. మూవీ చాలా అద్భుతంగా ఉంది డెఫినెట్గా. ఎందుకంటే అల్టిమేట్గా అలాంటి ఒక తెలియని ఒక సంఘటనని, అంటే ఎంతో మందికి భారతీయులకు తెలీదు అటువంటి గొప్ప రాజు గురించి. అటువంటి విషయాన్ని మళ్ళీ ప్రజల్లోకి కానివ్వండి, వెలుతురులోకి తీసుకురావడం అనేది సాధారణమైన విషయం కాదు. కొడుకే అలా ఉంటే ఇంకా మరి తండ్రి చరిత్రని మనం చూస్తే ఇంకా అది ఇప్పటికీ ఆయన పేరు తలుచుకుంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక గుండె ధైర్యం వస్తుంది. శివాజీ గారు అని అనగానే, శివాజీ అంటే అదొక తెలియని ఉత్తేజం వస్తుంది. ఆ పేర్లు మనం ఉచ్చరించినప్పుడే మనకు ఆ వైబ్ వస్తుంది, మనకి ఆ రోమాలు నిక్క పుడుచుకోవడం కానివ్వండి. ఎందుకంటే శివాజీ అనేటటువంటి ఒక గొప్ప యోధుడి గాథ మనము విన్నా వినకపోయినా
ఏదో ఒక రూపంలో మన చెవికి వస్తూనే ఉంటుంది, ఏదో ఒకలాగా మనం చదివినా చదవకున్నా బేసిక్ నాలెడ్జ్ అయితే మనకు ఉంటుంది. మరాఠా సామ్రాజ్యానికి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, ఏవైనా కూడా ఛత్రపతి శివాజీ గారు చేసిన కాంట్రిబ్యూషన్స్ అన్నవి అసలు అది అనిర్వచనీయం. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఢిల్లీ సల్తనట్స్, ముఘల్స్ ఇంకా పాతుకుపోయిన సమయంలోని వారు ఒక సింహంలాగా గర్జించి ఆ ముఘల్ డైనాసిటీ పైన కానివ్వండి, వారు హైందవ స్వరాజ్య అనేటటువంటి పదాన్ని కాయిన్ చేసి దానికోసం పాటుపడి వారు జీవితం ఉన్నంత అంటే ప్రాణం ఉన్నంత వరకు దాని గురించి శ్రమించినటువంటి ఒక గొప్ప పరాక్రమ వీరుడు ఆయన. సో తండ్రి అట్లా ఉంటే తండ్రికి పుట్టిన కొడుకు ఆ సింహం పిల్ల ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో చావా అన్నది గొప్ప మూవీ. అంటే అందుకే ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఏం చేసినా ఆయన నిలబడ్డారు దానికి. నేను ఛత్రపతి శివాజీ కొడుకుగానే చనిపోతా తప్ప అంతే, నేను ఆ కమిటీలోకి వెళ్ళి నేను మతం మార్చుకోను అని చాలా నిలదొక్కుని ఉన్నారని చెప్పేసి సినిమా ద్వారా మరొకసారి తెలిసింది. ఎందుకంటే ఎప్పుడు వినడం వరకు చరిత్రకు సంబంధించి, ఇప్పుడు చూసినప్పుడే మనం అది ఫీల్ అవ్వగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టీమ్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ తీసుకొచ్చిన డైరెక్టర్, సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా వి హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్. దే డిజర్వ్ ఇట్. ఎందుకంటే కమర్షియల్ మూవీస్ అని వీలైతే ఒక మహిళ అర్ధనగ్నంగా చూపిస్తే ఎక్కువగా వ్యూస్ వస్తాయనో లేకపోతే టికెట్లు సేల్ అవుతాయనో అని కల్చర్ని, మన సమాజాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని పక్కద్రోవ పట్టిస్తున్నటువంటి సినిమాలు వస్తున్న తరుణంలో ఇటువంటి ఒక గొప్ప మూవీ రావడం అన్నది చాలా అభినందనీయమైన విషయం. దట్టు ఒక ఛత్రపతి శివాజీ గారి గురించి చాలా సినిమాలు వచ్చాయి. నిజంగా చెప్పాలంటే ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలోని మూగ చిత్రం కూడా వచ్చింది వారి గురించి. అంటే మూగ వాళ్ళకు కూడా అర్థం కాకపోతే ఎలా అని సైన్ లాంగ్వేజ్తో కూడా ఒక మూవీ వచ్చింది ఛత్రపతి శివాజీ గారి గురించి. సో అటువంటి చరిత్ర కలిగినటువంటి ఘనమైన విజయాల్ని కలిగినటువంటి ఆయన గురించి, ఆయన కొడుకు గురించి ఇంత అద్భుతమైన మూవీ తీయడం అన్నది బ్యూటిఫుల్ థింగ్. కాకపోతే నేను అన్నట్టుగా కొంచెం ఇంకా చిత్రవద చేశారు. బట్ వాట్ ఎవర్, ది ఎంటైర్ మెసేజ్ హస్ బీన్ కన్వేడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్. ఎంతవరకు వాళ్ళు తీసుకెళ్లారు, శిక్షించారు సంభాజీ గారిని అందరికీ తెలిసిందే. మరి ఎక్కువ చూపించినా మళ్ళీ మూవీ పరంగా చూస్తే మళ్ళీ అదొక ఇబ్బంది వస్తుంది. కొంతమంది తీసుకోలేరు, ఇలా చేశారా అని ఒక డిఫరెంట్ ఫీల్ లో కలిసి. దీనికే చాలా మందికి ఇంత వస్తుందని చాలా కోపం వస్తుంది. ఇంకా అవి కూడా చూపిస్తే ఇంక కట్టలు దించుకుంటాయి వాళ్ళకి కోపాలు. సో మేబీ సినిమా అన్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి అదేమన్నా ఫాలో అయ్యి ఉండొచ్చు. బట్ ఎనీవే మెసేజ్ అయితే కన్వే అయింది వ్యూవర్స్కి. వ్యూవర్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కమర్షియల్ లేకపోతే ఫైట్స్ ఇంకేదో కావాలని కాకుండా హిస్టరీకి సంబంధించిన సినిమాని ఆదరించడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పటికీ స్టిల్ కంటిన్యూస్ కాబట్టి అది. సో మరి మీ మాటల్లో ఛత్రపతి శివాజీ గారి గురించి మీరేమంటారు? ఎందుకంటే ఆయన పేరు తలుచుకుంటేనే శత్రువులకి గుండెల్లో వణుకుపుట్టేది, ఒక అడుగు కూడా మాట కూడా వచ్చేది కాదు శివాజీ అనే పేరు వినగానే వాళ్ళకి. సో మీరేమంటారు ఆయన గురించి? ఛత్రపతి శివాజీ గారు అనే ఒక పర్సనాలిటీ మనం చరిత్రలో చూసుకుంటే, ఒక మహిళ తలుచుకుంటే ఏమన్నా చేయగలదు. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రేడల్ రూల్స్ ద ల్యాండ్ అంటారు. అంటే ఏ చేయి అయితే ఊయల నూపగలదో ఆ చేయి దేశాన్ని సైతం పరిపాలించగలదు అంటారు. అటువంటి ఒక గొప్ప మహిళా మూర్తికి జన్మించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఎందుకు నేను మహిళ అన్న పదాన్ని స్ట్రెస్ చేశానంటే, ఛత్రపతి శివాజీ అనే పర్సనాలిటీ, ఎంటైర్ పర్సనాలిటీ వాజ్ మౌల్డెడ్ బై హిజ్ మదర్ జిజియాబాయి అనేటటువంటి ఒక గొప్ప వీర వనిత ఆవిడ కూడా. సో ఆవిడ పెంపకంలోని పెరిగినటువంటి వ్యక్తి శివాజీ గారు. ఎందుకంటే వారి ఫాదర్ షాజీ గారిని బెంగళూరుకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ హిస్టరీలో చూసుకుంటే ఆయన అంటే కావాలని ఆయనను ఒక కుట్రగా చేసి ఓడిస్తారు. ఓడించినప్పుడు ఒక కండిషన్ పెడతారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, బెంగళూరుకి వెళ్ళిపోవాలి అని. అంటే నేను వెళ్తాను, కానీ నా ప్రాంతాన్ని మాత్రం నా వంశీకులే పరిపాలించాలి అనేటటువంటి ఒక కండిషన్కి ఒప్పుకుంటేనే వెళ్తానంటే వెళ్తారన్నట వారు బెంగళూరు సైడ్. వెళ్ళినప్పుడు ఇంకా తల్లి దగ్గర పెరుగుతారు శివాజీ గారు. సో తండ్రి ఓటముల్లోంచి ఆయన స్ట్రాటజీస్ని నేర్చుకున్నటువంటి స్ట్రాటజిస్ట్ ఆయన. సో తల్లి దగ్గరగా 16 ఏళ్ల కల్లా అన్నీ నేర్పించి
16-17 ఏళ్ల కల్లా శివాజీ మొదటి యుద్ధాన్ని చేయడం, దాంట్లో విజయం సాధించడం, ఆ తర్వాత ఇన్నార్మస్ వార్స్ చేయడం ఇన్వేడర్స్ పైన. ఇంకా అలా వారి ప్రయాణాన్ని కొనసాగించి హైందవ స్వరాజ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్కి ఆయన అధిపతిగా, ఆ స్వరాజ్ అనేది పట్టుకొని తర్వాత లేటర్ స్టేజెస్లోని హైందవ్ అన్న వర్డ్ని వదిలేశారు. స్వరాజ్య మూమెంట్ అని తీసుకొని పోయారు తర్వాత. ఎందుకంటే సబ్సిక్వెంట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసింది. ఈ ఇన్వేషన్స్ అన్నీ అయిపోయాక ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఢిల్లీ సల్తనేట్స్ వీళ్ళంతా ఒక 323 years, దాని తర్వాత ముఘల్ ఎంపైర్, దాని తర్వాత ఒక 200 ఏళ్ళు దగ్గరగా ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఆల్మోస్ట్ 600 years మనము వేరే పరిపాలనలోనే ఉండినాం. సో ఆ టైంకి ఇంకా వీరు వేసినటువంటి వ్యూహాలు, వీరికున్నటువంటి ఆర్మీ, వారు ఏం చేసేవారు, దగ్గర వాళ్ళ నాన్న దగ్గర ఒక 2,000 to 3,000 members ఆర్మీ ఉంటే దాన్ని లక్షల్లో పెంచారు. ఆ ఆర్మీని చాలా జాగ్రత్తగా చూసేవారు. అన్నిటికంటే వీరిలో ఉన్నటువంటి స్పెషాలిటీ వీరి వార్ వ్యూహాలు అన్నట్టు. సో వారి స్టైల్ ఆఫ్ కమాండింగ్ అ వార్ అన్నది చాలా డిఫరెంట్గా ఉండేది. మెరుపు తీగల్లాగా దాడి చేయడం, గొరిల్లా విధానంలో దాడి చేయడం, ఇలాగా వారికంటూ కొన్ని స్పెసిఫిక్ ఇవి ఉండేవి, ప్లాన్స్ ఉండేవి, స్ట్రాటజీస్ ఉండేవి. వారి కోట సంరక్షణ గురించి చాలా ఎక్కువ డిస్కషన్ హిస్టరీలో మనకు కనిపిస్తుంటుంది. కోటకి పొద్దున 6 నుంచి ఈవినింగ్ 6 వరకే కోట ఓపెన్ ఉండేది శివాజీ మహారాజ్ గారి సమయంలో. 6 దాటాక ఇంకా అసలు నో ఎంట్రీ, కమ్ వాట్ మే, అది ఎవరైనా నో ఎంట్రీ. సో మనం హిస్టరీలో చదివినప్పుడు ఇది చాలా మందికి తెలియదు ఈ విషయము. సో ఒక స్త్రీ వాళ్ళ కోటలను పాలు వేసేది. ఒక రోజు వేయడానికి వచ్చి అలా ఉండిపోయి 6 దాటిపోతుంది. ఆ మహిళ బయటికి రాలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లోని ఆ మహిళకి ఒక పాలు తాగే బిడ్డ ఉంటాడు, అంటే ఆవిడ ఒక బాలింత. సో ఎలాగా అని ఆవిడ కష్టం, ఆ పిల్లోడు చనిపోతాడు కదా, ఎట్టి పరిస్థితులు వెళ్ళాలని ఆవిడ ఎక్కడో లోయ ప్రాంతం నుండి ఆ కోట ప్రిమిసెస్లోంచి ఒక లోయ ప్రాంతంలోంచి వెళ్తారు బిడ్డకి పాలివ్వడానికి. అంతా వెళ్ళి ఆ లోయనంతా దాటుకొని ఊర్లోకి వెళ్ళి పాలిచ్చి మళ్ళీ పొద్దున్న 6 కల్లా లోపల ఉంటారు. సో ఈ సిచ్యువేషన్ చూసి అక్కడ ఉన్నటువంటి మంత్రులు, మిగతా వాళ్ళందరూ కూడా ఈమె ఎట్టి పరిస్థితుల్లోని చంపేయాలి, ఎందుకంటే ఇలాంటిది ఒకటి ఉంది అన్న విషయం, ఇలాంటి ఒక రూట్ ఉందని కూడా తెలియదు, ఇది ద్రోహము, ఎలా వెళ్తుంది ఆమె. సో ఇలాంటి మనిషి బతకడానికి వీల్లేదు, ఈ రూట్ కానీ బయట తెలిస్తే శత్రువులకి ఇంకా అసలు సంరక్షణ అన్నది ఉండదు కోటకి అనేది ఒకటి అన్నప్పుడు ఛత్రపతి శివాజీ గారు ఎంత ఔదార్యం ఉన్నటువంటి వ్యక్తి, ఒక మెగ్నానిమస్ కింగ్. ఆయన లేదు, ఈ మహిళకి సన్మానం చేయాలి మనము, ఇటువంటి ఒక దారి ఉందని కూడా మనకు తెలియదు, ఈవిడి కనుక్కున్నారు, సో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈవిడ నుంచి మనం నేర్చుకోవాలి. రెండోది, ఈవిడ ఆ దారి కనుక్కున్నా మన శత్రువుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి దారి ఉందని చెప్పలేదు, మళ్ళీ పొద్దున 6 తిరిగి ప్రాంతానికి అంటే కోటకి చేరుకున్నారు. ఆవిడ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హర్ డ్యూటీస్ షీ నెవర్ డిశ్చార్జ్డ్. అంతేకాదు ఒక తల్లిగా ఈవిడ చాలా గొప్ప వ్యక్తి. ఈ పని చేస్తున్నా కూడా తల్లిగా ఆవిడ కర్తవ్యాన్ని ఆవిడ ఎక్కడ తిరస్కరించకుండా ఆవిడ ఆ పని చేశారు. సో ఈవిడ చాలా గొప్ప మహిళ అని వారు అభినందించడం చరిత్రలోని చాలా గొప్ప విషయం అన్నట్టు. వారికి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం, మహిళలకు వారిచ్చినటువంటి పెద్ద పీట అన్నది చాలా గమనీయదగమైనటువంటి విషయం. సో ఇదంతా కూడా వారికి జిజియాబాయి గారి నుంచి రావడం. సో అలాగా వారు ఎన్నో వార్స్ని కండక్ట్ చేయడము. మనకి హిస్టరీలో చూసుకుంటే ఒక దగ్గర వీరు వన్ ఆఫ్ ది రూలర్ని కలవడానికి వెళ్తారు, ఏదో దాని గురించి సంధి చేసుకోవడానికి వెళ్తారు. వాళ్ళ రికార్డ్స్లో వాళ్ళు రాస్తారు, ఒక ఇంత 5'11" హైట్లో ఉన్న ఒక వ్యక్తి, బ్రాడ్ షోల్డర్స్తో, ఇన్ని లక్షల మంది ఆర్మీతో, ఇన్ని వేల గుర్రాలతో, ఇన్ని వేల ఏనుగులతో, ఇన్ని వేల మందిని వేసుకొని ఒక ప్రౌఢమైన ఇట్లా వీర్యంతో, శౌర్యంతో వస్తున్నారు అని వాళ్ళ రికార్డ్స్లో వాళ్ళు రాసుకున్నారు.
ఓకే. సో వీ హ్యావ్ దోస్ ఎవిడెన్సెస్ ఆల్సో. ఇదేదో మనము మన లీడర్ కదా, మన హిస్టరీలో మన వైపు ఉన్న మనిషి కదా అని అనుకోవడానికి లేదు. సో దే వర్ అమ్యూజ్డ్, ఈవెన్ ది ఎనిమీస్ వర్ అమ్యూజ్డ్ విత్ ది వాలర్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఛత్రపతి అనేది ఒక బిరుదు, ఆ బిరుదు వీరి గురువు ఇవ్వడం జరిగింది, రామ సమర్థ ఏదో పేరుంది, వారు ఇవ్వడం జరిగింది. సో ఆ బిరుదుని కంటిన్యూ చేశారు మరాఠా సామ్రాజ్యంలోని ప్రతి వారికి. శివాజీ మహారాజ్ అనేది, శివాజీ అన్నది వీరి పేరు. సో మహారాజ్ ఇస్ ది వారి డెసిగ్నేషన్. సో అందరూ ఎంత ముద్దుగా పిలుచుకున్నా ఆ పెద్ద పేరు శివాజీ మహారాజ్ అని అంటే నాకు అంటేనే ఫుల్ఫిల్నెస్ వస్తుంది. ఆర్ఎల్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఇంకొక ఒక ప్రౌడ్ మూమెంట్, ఆర్ఎల్స్ ఒక పాజిటివ్ వైబ్, ఒక హైపర్ ఎనర్జెటిక్ థింగ్లోకి వెళ్ళిపోతాము. సో ఛత్రపతి శివాజీ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో ఎంత చెప్పుకున్నా మనకి రోజులు గడిచిపోతే తప్ప ఆయన గురించి ఎక్కడ ఫుల్ స్టాప్ పడదు మనకి. సో ఆయన కోరుకునేది ఎప్పుడైనా కానీ హైందవం అనేది, అంటే బేసిక్గా మన భారతదేశం అనేది ట్రెడిషన్కి సంబంధించి అంటే ఒక వెలకట్లేనిదని చెప్పేసి ఆయన ఎప్పుడు నమ్ముతూనే ఉంటారు. సో అదే ఫాలో అవ్వాలనేది ఉంది. ఎందుకంటే మొఘల్స్ కావచ్చు, లేకపోతే అప్పుడు ఈస్ట్ ఇండియా వాళ్ళు, బ్రిటిషర్స్ కావచ్చు. సో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా చేస్తారు. ఎన్ని విధాలుగా కాపాడుకోవాలో కొంతమంది రాజులు కావచ్చు, శివాజీ గారు అన్ని కాపాడుకోవడం వచ్చారు. బట్ ఇప్పుడు ఇంకొంతమంది నేను రామరాజ్యం ఏర్పాటు చేస్తున్నాను, చేసే ఆలోచనలో ఉన్నానని కొంతమంది వస్తూ ఉన్నారు. అసలు రామరాజ్యం అంటే ఏంటి? మంచి ప్రశ్న. ఎందుకంటే రామరాజ్యం అనే ఒక పదాన్ని వాడుకొని దాన్ని పక్క దారులు పట్టించే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. రామరాజ్యం అన్నది మనము రాముడు పరిపాలించిన విధి విధానాన్ని రామరాజ్యం అని అంటాం. ఎందుకంటే రాముడు ఒక గొప్ప రాజు. సో సత్యము, నీతి, మర్యాద, సమగ్ర అభివృద్ధి, లేకపోతే న్యాయము, ధర్మము, ఇటువంటివన్నీ ఏ రాజ్యంలో ఒక ఆదర్శ రాజ్యం ఏదన్నా ఉంది అని అంటే అది రామరాజ్యం అని మనం చెప్పుకోవచ్చు. సో రామరాజ్యం అనేది కేవలం భారతదేశానికే కాదు, మొత్తం విశ్వానికి ఉండాలంట నేనైతే. ఎందుకంటే రాముడు పరిపాలించిన విధానము, ఇట్ ఈస్ అ మాడ్యూల్, ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ ఇన్స్టిట్యూషన్. ధర్మం, నీతి, న్యాయం ఇవి మెయింటైన్ చేయడంలో తప్పేముంది? దెర్ ఇస్ నో రాంగ్. సో రాముడు అనే వ్యక్తి, రాముడు చేసినటువంటి మంచి కార్యాలని, రాముడు నడిచినటువంటి ధర్మ పదాన్ని కేవలం ఒక వర్గానికి మనము అప్లై చేయకూడదు. ఇట్ హ్యాస్ టు బి యూనివర్సల్ టు హ్యూమన్స్, టు ఎవ్రీబడి. ఎందుకంటే రాముడు ఓన్లీ హ్యూమన్స్కే కాదు, టు ఎవ్రీథింగ్ అండర్ ది స్కై. హీ లవ్డ్ ఈవెన్ ది యానిమల్స్. అంటే యానిమల్స్ కి మనం చెప్పినా అర్థం కాదు, అర్థమయ్యేది యానిమల్స్ మనం ఎలా చూడాలి అనేది మనం రాముడి నుంచి చూసి నేర్చుకోవాలి. సో ఇట్ ఈస్ యూనివర్సల్. ది పాత్ విచ్ వాజ్ వాక్డ్ బై లార్డ్ శ్రీరామ, ది రైచియస్ పాత్ విచ్ వాజ్ చోజన్ బై లార్డ్ శ్రీరామ, ఇట్ ఈస్ అ యూనివర్సల్ థింగ్ విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్. సో భారతదేశమే భారతీయ సంస్కృతికే కాదు, రాముడు అనేవాడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. సో ఆ ధర్మం ఎవరన్నా పాటించాలి. అదే ఈ విశ్వానికి అది ధర్మం. సో రామరాజ్యంలోని ప్రజలు ఎప్పుడు కూడా ఒక శాంతిపరమైనటువంటి జీవనాన్ని జీవిస్తూ ఉండేవారు. ప్రజలకి ఆన్సరబుల్ రాజు. సో రాజు ప్లేస్లో ఉన్న రాముడు ఎప్పుడు కూడా ధర్మాన్ని తప్పి ఏనాడు ప్రవర్తించలేదు. సో అటువంటి రాజ్యం ఏదైనా ఉంది అంటే అది రామరాజ్యం. అప్పట్లోని ప్రజాస్వామ్యం ఉండేది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. నిజం చెప్పాలంటే రామాయణంలో కూడా ప్రజాస్వామ్యం ఉంది వాస్తవానికి. ఎందుకంటే దశరథ మహారాజు అడుగుతారు ఒక సన్నివేశంలో, మీకు ఎవరు కావాలి నెక్స్ట్. ఇప్పుడంటే మనకి నిజం చెప్పాలంటే వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ప్రజాస్వామ్యము ప్రజలే ఎన్నుకుంటున్నారు, డెమోక్రసీ అని అంటున్నారు. కానీ ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి వస్తే ఆయన ఎంపీ, ఆయన కొడుకు ఎంపీ, ఆయన కూతురు ఎంపీ, ఆయన మనవాళ్ళు ఎంపీ. సో అంటే అదొక వారసత్వ ప్రక్రియలాగా అయిపోయింది. ప్రజాస్వామ్యం అని మనం అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి ప్రజాస్వామ్యం ఎక్కడా కూడా ఫాలో అవుతున్నారు అని అనుకోవడానికి లేదు అనేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అప్పట్లో ప్రజాస్వామ్యము అని లేకపోయినా
రామాయణం మనకు ఒక మాడ్యూల్ని చూపించింది, దాన్ని ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. దశరథ మహారాజా అడుగుతారు, మీకు ఎవరు కావాలి అంటే అందరు యునానిమస్గా రాముడు కావాలి అని అడుగుతారు. అప్పుడు రాముడిని పట్టాభిషిక్తుడిని చెయ్యాలి, యువరాజ పట్టాభిషేకం చెయ్యాలి అనేది ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. సో అప్పుడే అంత ఏన్షియంట్ టైమ్స్లోనే మనకు అంత నాలెడ్జ్ని, అంత ముందు విజన్ని ఇచ్చారంటే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నామంటే అది ఎప్పుడో ఉంది మనకి. సో అలాంటివి అన్నీ కూడా మనకి రామరాజ్యంలో కనిపించేవి. మనం చూసుకుంటే ఈక్వాలిటీ, ప్రతి జీవిని సమానత్వంలో చూడడం, ప్రతి మనిషిని సమానత్వంలో చూడడం. ఒక పక్షి జటాయు, ఒక జటాయుకి మరణ సంస్కారాలు చేయడం, ఒక శబరి, ఒక గుహుడు, ఒక రాజుకి ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏ రాజు అండి వచ్చి నిజమైన సేవ చేస్తున్న రాజులే చాలా తక్కువ, లేరు అని నేను అనను, చాలా తక్కువ. ఇప్పుడు ఒక గుహుడిని గుండెలకు అత్తుకున్నవాడు రాముడు. సో ఎలా ఒక రాజు పరిపాలన చేసేటటువంటి రాజు ఎంత ప్రజల్లో మమైకం అవ్వాలి అన్నది మనము రాముడి నుంచి చూసి నేర్చుకోవచ్చు. సో ఏది కాదు ఇన్స్పిరేషన్ రామరాజ్యంలో. ఉమెన్కి సీతాదేవి ఒక సన్నివేశంలో ఉమెన్ రైట్స్ గురించి మాట్లాడతారు. సో ఎంత ఫ్రీడమ్ ఉండింది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. రామరాజ్యంలోని ప్రజలు ఏదంటే అదే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే మనము ఇలా అంట అలా అంట అంటే డిఫమేషన్ సూట్లు వేస్తారు. రాముడు ఆ పని చేయలేదు. రాముడికి ఒక స్పైస్ సిస్టమ్ ఉండింది. ఓకే. ఆఫ్టర్ హీ కేమ్ బ్యాక్ టు హిజ్ అయోధ్య, వనవాసం అయ్యాక ఎవరో మాట్లాడతారు, మీకు ఐడియా ఉండొచ్చు. ఇప్పుడు అడవికి పంపించాల్సి వస్తుంది. రాముడు ఒక కింగ్ ప్లేస్లో ఉండి అడ్మినిస్ట్రేటర్గా, ఒక ఎగ్జిక్యూటివ్గా, ఒక లెజిస్లేటివ్ అథారిటీగా హీ ప్లేడ్ ఆల్ ది రోల్స్. ఆయన ఏమి ఎందుకు మా ఆవిడే కదా, పోనీ ఎవడో పిచ్చోడు వాగాడు అని వదిలేదు. రాముడు ఒక రాజుగా ఏం చేయాలో అది చేశాడు. అంటే దట్ డ్రాస్ ది ఇన్స్పిరేషన్. ఒక రాజు, ఒక అథారిటీలో ఉన్నవాడు ఎంత మిస్యూటిలైజ్ చేసుకోకూడదు అతనికి ఉన్న పవర్ అనేది మన రామరాజ్యం నుంచి చూసి నేర్చుకోవాలి. ఒక ధర్మబద్ధమైన పరిపాలన విధానం మనము రామరాజ్యం నుంచి, దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ రామరాజ్య వీ హ్యావ్ టు సీ ఇన్ దిస్ వరల్డ్. కానీ ఇప్పుడు దానిని, ఆ పేరుని, ఆ విధానాన్ని ఇతరత్ర వాళ్ళు తీసుకొని దాన్ని ఒక తప్పు ద్రోవల్లో తీసుకెళ్ళి వేరే వాళ్ళందరికీ కూడా ఇది రామరాజ్యమేమో అని రావణ రాజ్యాన్ని చూపిస్తున్నారు బేసిక్గా. సో దట్ ఈస్ నాట్ అప్రిషియబుల్ ఆర్ యాక్సెప్టబుల్. అవును, రీసెంట్గా చిలుకూరులో జరిగింది మనం చూసే ఉన్నాము. వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి, నేను రామరాజ్యాన్ని స్థాపిస్తాను అనే ఫౌండేషన్ నేను స్టార్ట్ చేశాను, సో దానికి సపోర్ట్ చేయాలని చెప్పని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల్ని, రంగరాజన్ గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. సో ఆయన్ని అయితే అరెస్ట్ చేశారు, రిమాండ్లో ఉన్నారు ప్రజెంట్. అసలు మరి ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తులు, అంటే వీళ్ళ మీద న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్లీ అవకాశాలు ఉన్నాయి కాబట్టే వారిపైన ఎఫ్ఐఆర్ లాడ్ చేసి ఈజ్ నౌ ఇన్ ది రిమాండ్. సో డెఫినెట్గా యాక్చువల్లీ అంటే రంగరాజన్ గారి కంటే ముందు ఇంకో 2-3 మీద కూడా ఆయన ఇలాగా దాడికి పాల్పడినట్టుగా తర్వాత తెలిసింది. ఎప్పుడైతే రంగరాజన్ గారు బయటకు వచ్చారో అప్పుడు ఆల్రెడీ హి డిడ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ లైక్ దిస్ అని చెప్పి అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా ఆ వ్యక్తి ఇలా చేశాడని ఎవరికీ తెలియదు. అవును. సో రంగరాజన్ గారికి జరిగింది మాత్రం చాలా అన్యాయంగానే చూడాలి మనం. ఎందుకంటే వారు కానీ వారి తండ్రి కానివ్వండి, ధర్మ బోధన చేసేటటువంటి వ్యక్తులు, చిలుకూరుని సాక్షాత్ పరమాత్మకి కైంకర్యం చేసుకొని పరమాత్మ పాదాల్ని తాకగలిగేటటువంటి వ్యక్తి ఆ కుటుంబానికి చెందినవారు. సో అటువంటి ఒక గౌరవనీయులైనటువంటి వారికి ఇటువంటి పని చేయడం అన్నది సమంజసం కాదు. డెఫినెట్గా అది ఖండించాల్సినటువంటి విషయం. రామరాజ్యం అని చెప్తున్నారు, మరి ఇది రామరాజ్యం కాదు. ఎందుకంటే రాముడు ఎవరిని కించపరిచిన వాడు కాదు, రాముడు ఎవరిని దూషించిన వాడు కాదు, రాముడు ఎవరిని బాధ పెట్టినవాడు కాదు. సో ఏదున్నా కూడా నీతి నిజాయితీతోనే, ధర్మపదంలోనే నిర్వహించేవాడు ఏదైనా కూడా. సో డెఫినెట్గా ఇదైతే రామరాజ్యం కాదు. మరి వాళ్ళు ఎందుకు ఈ పేరుని యూజ్ చేసుకుని, అంటే దేర్ ఇస్ సమ్ హిడెన్ ఎజెండా బిహైండ్ దిస్ అనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, వాళ్ళకి ఇంకా ఏదో డీప్ రూటెడ్ గ్రీవియన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఏంటి అన్నది ఒక ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే
ఉట్టి రామరాజ్యాన్ని స్థాపించడానికి అయితే ఇన్ని అటాక్స్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ వీళ్ళు ఏమన్నా వేరే వర్గానికి చెందిన వాళ్ళ, ఈ సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తున్నామనే ముసుగులోని తప్పుదోవలు పట్టించేసి ఇతరత్ర కమ్యూనిస్టులకు కానివ్వండి వాళ్ళందరికీ ఏమన్నా మంచి మాట్లాడడానికి దీన్ని చూపించడానికి ఏమన్నా చేస్తున్నారా అనేటటువంటి డౌట్ కలుగుతుంది. ఎందుకంటే సనాతన ధర్మంలోని ఎవ్వరు కూడా పెద్దల్ని కానివ్వండి లేకపోతే దైవ కైంకర్యాలకి జీవితాన్ని అంకితం చేసిన వారిని కానివ్వండి ఎవరు కూడా ఇటువంటి పని చేయరు. సో వీళ్ళు అసలు ఎవరు అన్నది అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్గా న్యాయపరమైనటువంటి చర్యలు అయితే తీసుకోవచ్చు కాబట్టి ఎఫ్ఐఆర్ అన్నది లాడ్జ్ చేయడం జరిగింది, వారిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్లో పెట్టడం జరిగింది. సో ద మ్యాటర్ ఇస్ సబ్జుడీస్ అవుతుంది. ఇంకా అంటే ఎవరైతే ఇలాంటి ఆలోచనలతో ఉన్నారో, ఎందుకనంటే చాలా చోట్ల మనం వింటూనే ఉన్నాం, భారతదేశాన్ని మేము హిందువుల దేశంగా కాకుండా మా దేశంగా మార్చుకుంటాను అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇంకో వర్గానికి సంబంధించిన వాళ్ళు మేము మారుస్తాము అనేటువంటి మాటలు మనం పబ్లిక్గానే వింటున్నాం. సో ఇంత పబ్లిక్గా వాళ్ళు మాట్లాడుతున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే దాన్ని ఆలోచించకుండా పక్కన పెట్టలేం. ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ చిల్కూరు రంగరాజన్ గారికి ఇలా జరిగిందంటే అంటే అంటే ఒక రెస్పెక్టబుల్ పర్సన్కే, అంటే వారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. అవును. సో వారికి ఉన్నటువంటి వెల్ నోన్ పర్సన్ ఇప్పుడు వెల్ నోన్ కంటే కూడా అంత దైవాన్ని నమ్ముకున్న వాళ్ళకే అటువంటి పరిస్థితి ఉంటే ఇంకా సాధారణంగా లౌకికంగా బతుకుతున్న అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్? సో ఆయన క్రియేట్ చేయాలనుకునే రామరాజ్యంలోని తెలిసిన వాళ్ళకే రక్షణ లేదంటే ఇంకా మళ్ళాంటి సాధారణ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో ఇంకా ఊహించుకోలేం కూడా. అవును. సో కొంతమంది వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ని చూపించో అంటే వీళ్ళని తెలియకుండా నెమ్మదిగా తయారు చేసి జనాల్లోకి వదిలిపెట్టేసి మీ దేవుడు అలా చేస్తాడు, మా దేవుడి దగ్గరకు రండి, మా దేవుడు కాపాడతాడు, రంగరాజన్ గారికి అలా జరిగిందంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఆపలేకపోయాడు అంటే ఈ రకంగా అంటే రకరకాలుగా ఇలాంటి మనం అందుకే దేర్ ఇస్ అ డీప్ రూటెడ్ ఎజెండా బిహైండ్ దిస్ అని ఇలా చూపించి ఇలాంటి సంఘటనలు చూపించి మత మార్పిడికి కొంతమంది చాలా మంది పాల్పడుతున్నారు. ఇలా ప్రలోభ పెట్టి బలవంత పెట్టి భయపెట్టి అంటే సామ వేద దాన దండోపాయాలు అంటారు కదా, అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు మత మార్పిడుల కోసం. ఇలా చేసే వాళ్ళ మీద న్యాయపరమైనటువంటి చర్యలు ఏమన్నా ఉంటాయా తీసుకోవడానికి అసలు? డెఫినెట్గా. సో రిలీజన్, రైట్ టు రిలీజన్ కానివ్వండి, రైట్ టు ప్రాక్టీస్, ప్రీచ్ అండ్ ప్రొఫెస్ దేర్ ఓన్ రిలీజన్ అనే ఒక ఆర్టికల్ మనకి భారత రాజ్యాంగంలో కనిపిస్తుంది. కానీ ఎవరిని కూడా ఒక ఒత్తిడి చేసి కానివ్వండి, ఒక ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అన్నది మన రాజ్యాంగంలోని ఎక్కడ కూడా అది లేదు. అండ్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఆల్సో, నాట్ ఓన్లీ హియర్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఆల్సో. ఎందుకంటే ఇట్స్ బేసిక్ లాజిక్. ఫెయిత్, బిలీఫ్ అంటే నమ్మకము, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళకు ఉండాల్సింది. మన సనాతన ధర్మంలో చూసుకుంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ది కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ వీ హ్యావ్. తల్లి ఒక దైవాన్ని నమ్మితే తండ్రి ఒక దైవాన్ని నమ్ముతుంటారు. అంటే తల్లి శివభక్తురాలు అయితే సమ్ టైమ్స్ తండ్రి ఒక విష్ణు భక్తులు ఉంటారు. సో వాళ్ళ ఒక పిల్లలు ఇంకా అసలు దీపం పెట్టినా పెట్టకపోయినా కూడా కొన్నిసార్లు ఏమన్నారు, అసలు అది మంచిదో చెడ్డదో అర్థం కావట్లేదు నాకు. సో ఒక కుటుంబంలోనే మనకు రెస్ట్రిక్షన్స్ లేవు. నమ్మకం, బిలీఫ్, ఫెయిత్ అన్నది ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు చూస్ చేసుకోవాల్సినటువంటి పాత్స్. సో దాని పరంగా మరి ఆబ్వియస్గా రాజ్యాంగం అనేది అయితే సపోర్ట్ చేయదు, ఏ చట్టాలు కూడా సపోర్ట్ చేయవు. ఈ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ అనేవి చేస్తున్న వారికి తగ్గ అంటే వారు చేసినటువంటి క్రైమ్కి రిలేటెడ్గా ఏ సెక్షన్ కింద పడితే ఆ సెక్షన్ కింద వారికి. ఫర్ సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నా దగ్గర ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఇక్కడ కాదు మా కమ్యూనిటీకి వచ్చేసి నువ్వు మత మార్పిడి చేసుకో అని అంటారు, నాకు నచ్చదు. నేను ఇప్పుడు నేను లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇఫ్ దేర్ ఇస్ కాన్స్టెంట్ న్యూసెన్స్ ఫ్రమ్ దెమ్, అదే చెప్తున్నా, పదంని బట్టి కేసు యొక్క ఇది మారిపోతుంటది. సో వాళ్ళు కాన్స్టెంట్ గా మీకు కాల్ చేస్తున్నారు, లేకపోతే ఊరికే మీ ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు, దెన్ ఇట్ విల్ ఫాల్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ న్యూసెన్స్. సో మిమ్మల్ని భయపెట్టడానికి వచ్చారు, సో ఇట్ ఈస్ థ్రెటనింగ్. సో ఈచ్ వాళ్ళ యొక్క యాక్ట్ ని బట్టి సెక్షన్ అన్నది అప్లై అవుతూ ఉంటుంది. సో అంటే డైరెక్ట్ గా మనం పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే లీగల్ గా పిటిషన్ వేయాలి? ఇవ్వచ్చు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్.
అంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనుకోండి, సో ఎఫ్ఐఆర్ విల్ నాట్ స్టాండ్. సో డైలీ Okay. డైరీలో ఎంటర్ చేసుకుంటారు. ఒక Okay. ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు, Mm. సో వాళ్ళందరి పైన ఒక కంబైన్డ్ ఎఫ్ఐఆర్ అన్నది రిజిస్టర్ చేయడము. Okay. ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్నిజబుల్ అఫెన్స్, మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇట్. Yep. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ కాగ్నిజబుల్ అఫెన్స్, దెన్ మీరు ఒక కావాలంటే ఒక మ్యాజిస్ట్రేట్కి రాయడం ఇలా జరుగుతుందనో ఏదో చేసుకోవచ్చు. Okay. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ లా. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ సీరియస్ థింగ్ టు సీ. అంటే కాగ్నిజబుల్ అని చెప్పి స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నారు కదా, సో అంటే ఏ అంశాలు ఇందులోకి అప్లికబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటారు? కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే బేసిక్గా హీనియస్ క్రైమ్స్, ఓకే. అంటే రేప్స్, మర్డర్స్, లేకపోతే అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ అ ఉమెన్, లేకపోతే భయంకరంగా చంపడము, ఇవన్నీ కూడా అటెంప్ట్ టు మర్డర్, ఇలాంటివన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు. ఓకే. సో అలాంటి కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగితే ఈ ప్రాసెస్లో, ఈ మతం మార్చేటటువంటి ప్రాసెస్లో, దెన్ ఎఫ్ఐఆర్ విల్ బి రిజిస్టర్డ్. ఓకే. లేదు అని అంటే మీరు ఒక పెటిషన్ వేసుకోవడం, అంటే వేరే ఇతరత్ర బ్రాంచెస్ ఆఫ్ లాని చూసుకున్నప్పుడు పెటిషన్స్ వేసుకోవడం, లేదా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లాగా, అలా దెర్ ఆర్ అదర్ వేస్. ఓకే. సో డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ని బట్టి లా మారిపోతుంటది. ఓకే, సెక్షన్స్ వేరీస్ అన్నమాట. వేరీస్, ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మరి మతం మార్చుకుని హిందూగా పుడతారు, నెక్స్ట్ లేటర్ ఆన్ చేంజ్ అయిపోతారు కదా కమ్యూనిటీ. సో వాళ్ళకి సంబంధించి చట్టపరమైనటువంటి విధి విధానాలు అవి ఏమన్నా చేంజ్ అవుతాయా లేదా అలానే ఉంటాయా? యా, డెఫినెట్గా చేంజ్ అవుతాయి. ఉదాహరణకి మనము ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి డిస్ప్యూట్ అనుకోండి, లేదా మ్యారేజ్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు, ఫర్ సపోజ్ ఒక వ్యక్తి హిందూగా ఉన్నప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తుంది. ఓకే. సో ఆ వ్యక్తి కానీ ఒక క్రిస్టియన్ కమ్యూనిటీలోకి కన్వర్ట్ అయినప్పుడు ఇండియన్ డైవర్స్ యాక్ట్ వర్తిస్తుంది. లేదా ముస్లిం కమ్యూనిటీలోకి కానీ, అంటే ఇస్లామిక్ కన్వర్షన్ కానీ అయినప్పుడు మహమ్మడన్ లా వర్తిస్తుంది. ఓకే. సో డిపెండింగ్ ఆన్ ది కమ్యూనిటీ, దెన్ డెఫినెట్గా లా అన్నది చేంజ్ అవుతుంటుంది అన్నట్టు. ఓకే. సో అందరికీ ఒకటే ఉండదు అనమాట. సో వాళ్ళ కమ్యూనిటీ బేస్ చేసుకుని ఉంటుంది. యా, కమ్యూనిటీని బేస్ అయ్యి ఉంటుంది. అంటే ఉదాహరణకు చెప్పాను నేను, ఒక మ్యారేజ్ అనేటటువంటి ఒక ప్రక్రియలోని ఒకవేళ కన్వర్ట్ అయితే ఇది పరిస్థితి. అదే ఒక డైవర్స్కి కూడా అంతే. సో ఫర్ సపోజ్ డైవర్స్ ఒక హిందూ వ్యక్తికి డైవర్స్ కావాలంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అట్లా ఆ డైవర్స్ దాని ప్రకారం ఇలా ఫ్యామిలీ పరంగా అంటే కుటుంబ పరమైనటువంటి సమస్యలు, సక్సెషన్ కూడా మారిపోతుంది. అలాగే అంటే ఆస్తులు ఫ్లో అయ్యేది కానీ అది మారిపోతుంది. సో ఇప్పుడు అదే ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాని గురించి ఫైట్ చేస్తున్నారు కదా. సో అందరికీ ఒకటే కామన్ లా అన్నది ఉండాలి అనేటటువంటి యూనిఫార్మిటీ ఇన్ లా అనే దాని గురించి ఫైట్ చేస్తున్నారు. సో ఇట్ మోస్ట్లీ వేరీస్. ఒకసారి కన్వర్ట్ అయినప్పుడు న్యాచురల్లీ ఒక వేరే కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు దినచర్యనే ఎలాగైతే మారిపోతూ ఉంటుందో లా కూడా మారిపోతూ ఉంటుంది. ఓకే. సో భారతదేశం అనేది హిందువులతో నిండిపోయినటువంటి దేశం. అంటే పాపులేషన్ వైజ్ చూసుకుంటే హిందువులు ఎక్కువ ఉంటారనేది అందరికీ తెలిసిందే. బట్ ఈ దేశంలో చట్టపరంగా కనుక చూసుకున్నట్లయితే ముస్లింలకు ఉన్నటువంటి వెసులుబాటు హిందువులకు లేదు అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇలా కాకుండా హిందువులకి చట్టపరమైనటువంటి రక్షణ అనేది ఎక్కువ ఉంది అనుకోవాలా? ఒకవేళ ఉంటే ఎలా సాధించుకోవాలి దాన్ని? సో మీరు అన్నట్టుగా పాపులేషన్ వైజ్ మనం ఎక్కువ ఉన్నా కూడా పొలిటికల్గా చూసుకున్నప్పుడు ఇతరత్ర కమ్యూనిటీస్ వాళ్ళని మనం మైనారిటీస్ అని పిలవడం జరుగుతుంది. సో మైనారిటీస్ అనేటటువంటి వర్గాలకి స్పెషల్ కేర్ అండ్ కన్సర్న్ అన్నది మనకి కనిపిస్తుంటుంది. దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఎందుకంటే మనకి కొన్ని ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ప్రామిసింగ్ సచ్ థింగ్స్. కాన్స్టిట్యూషన్లోని, భారత రాజ్యాంగంలోని మైనారిటీస్ అనేటటువంటి ఒక వర్గానికి స్పెషల్ కేర్ కానివ్వండి, కన్సర్న్ కానివ్వండి, రిసోర్సెస్ని పంచడంలో కానివ్వండి, ఇటువంటి స్పెషల్ బెనిఫిట్స్ కానివ్వండి ఉంటాయి అన్నట్టు. సో ఇట్ ఈస్ సంథింగ్ అన్అవాయిడబుల్. కానీ మీరు అన్నట్టుగా మరి హిందువులకి కూడా రక్షణ ఉందా అనేటటువంటి ప్రశ్న వస్తే ప్రతి వ్యక్తికి రక్షణ ఉంది. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దేర్ ఓన్ రైట్స్. రాజ్యాంగమే ప్రతి వ్యక్తికి హక్కులు అన్నవి కల్పిస్తున్నాయి. సో ఆ హక్కులు ఏంటి, వాటిని మనం ఎలాగా కాపాడుకోవాలి అన్నప్పుడు, ఇటువంటి అట్రాసిటీస్ జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి
ఏ వ్యవస్థ, ఏ డిపార్ట్మెంట్ కన్సర్న్ అయితే ఆ కన్సర్న్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్, పోలీస్ ఇష్యూ ఉన్నప్పుడు పోలీస్ దగ్గరికి వారి దృష్టికి దీన్ని తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మొన్న మనం చూసుకున్నాము సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి టెంపుల్. ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని ఎంత భయంకరంగా ధ్వంసం చేసి కాళ్ళతో తొక్కి ఎంత ఘోరంగా విధ్వంసం చేసి అవమానించినటువంటి పరిస్థితి. మరి అటువంటివి జరిగినప్పుడు స్పందించడం అన్నది మన బాధ్యత. వాటిని కంట్రోల్ చేయడము అన్నది గవర్నమెంట్ బాధ్యత. సో అలాంటివి కాకుండా చూసుకునేటటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. సో అటువంటివి జరిగినప్పుడు ఇప్పుడు హిందువులు మాక్సిమం నాకు తెలిసి ఇప్పటి వరకు అటువంటి అట్రాసిటీస్ చేసి ఉండరు అని నేను అనుకుంటున్నాను. హిందూ కమ్యూనిటీ ఉంటే డెఫినెట్గా అది ఎంత పెద్ద నేషనల్ న్యూస్ అయిందో ఇవి కూడా నేషనల్ న్యూస్లు అయ్యాయి. హిందువులకి ఆ సంస్కారం ఉంది. ఎస్, దట్స్ ట్రూ. ఎప్పుడు మనం అలాగా వాళ్ళ నమ్మకాల మీద దెబ్బలు కొట్టలేదు, వాళ్ళ నమ్మకాల మీద మనం దూషించేటువంటి మాటలు ఎప్పుడూ మనం మాట్లాడలేదు. కానీ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి ఆ ధైర్యం ఉంది. అంటే వాళ్ళకి ఆ ధైర్యం ఉంది అని అంటే ఏ లోపం వల్ల అంటారు? అది లోపం కాదు, మనం ఇచ్చినటువంటి లీనియన్స్ అని అనుకోవచ్చు. ఓకే, మేబీ అది వాళ్ళలో డిఫెక్ట్ కాదు, మనం ఇచ్చినటువంటి అంటే మనమే కాదు ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వానికి అందరు ఒకటే కదా, ఇప్పుడు ఈ వర్గం ఎక్కువ ఆ వర్గం ఎక్కువ అని కాదు. సో బేసిక్ ఇదంతా ఆలోచిస్తే మనము దేనికైనా రూట్కి వెళ్ళాలి. ఒక బిడ్డ అనే వ్యక్తి అంటే ఒక చిన్న పసివాడు, పసి పాప ఈజ్ లైక్ అ ప్లెయిన్ పేపర్. మనం ఏది గీస్తే అదే. సో ఆ చిన్న వయసు నుండే సంస్కారము, హ్యూమిలిటీ, మేనర్స్, ఇతరత్ర వాళ్ళని గౌరవించడం ఇవన్నీ నేర్పించట్లే. దీని అంతా డిఫెక్ట్ ఎడ్యుకేషనల్ సిస్టంలో ఉంది. మీరు ఆలోచిస్తే అసలు ఏంటి, ఎక్కడి నుంచి ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అంటే చిన్న వయసు నుండి ఏంటి అన్నది నేర్పించకపోవడం, నీ యొక్క గొప్పతనం అంటే నీ దేశానికి ఉన్నటువంటి ఔన్నత్యం నువ్వు చెప్పకపోవడం, అది ఎడ్యుకేషనల్ సిస్టంలో లోపం, పెంపక లోపం. తల్లిదండ్రులు చేసేటటువంటి తప్పు ఇది. వారు ఎలాగో తెలుసుకోరు, వారు సాఫ్ట్వేర్ జాబ్స్లో చాలా బిజీగా ఉంటారు. దే ఆర్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ దేర్ ఓన్ వర్క్స్. వాళ్ళు ఎంత ఆక్యుపైడ్ అంటే పిల్లల్ని మోల్డ్ చేయడము, పెంచడం కూడా మర్చిపోతున్నారు. సో అటువంటి ధోరణిలోని అందులో మైక్రో ఫ్యామిలీస్ ఇప్పుడు వాళ్ళకి ఆ టైం కూడా లేదు, పిల్లలకి గ్యాడ్జెట్స్ తోనే టైం సరిపోతుంది. సో దానికి కూడా టైం సరిపోవట్లేదు. మీరు అన్నట్టు కరెక్ట్, వెరీ గుడ్. ఒకప్పుడు మనకి వసుదైవ కుటుంబకం అని ఒక పెద్ద ఫ్యామిలీ ఉండి ఒకరు పనిచేస్తున్న పిన్నులు, పెద్దమ్మలు, నానమ్మలు ఇలాంతా చెప్తూ వచ్చేవారు, ఇది మన సంస్కృతి, ఇది మన దేశం, వాళ్ళని గౌరవించాలి, ఎవరన్నా కనిపిస్తే వాళ్ళ పాదాభివందనం చేయాలి. ఇవి లేవు. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు అన్అవైలబుల్. సో ఆ పిల్ల ఎలా పెరగాలో వాళ్ళకి తెలీదు. వాళ్ళు యూట్యూబ్ నుంచి ఏదో నేర్చుకోవడం, ఆ యూట్యూబ్లోనే ఏమన్నా పాపం మంచివి వీళ్ళేమన్నా చెప్పి వెళ్తారా అని అంటే వాళ్ళకి కొక్కో మెలను, ఈ టామ్ అండ్ జెర్రీ తప్పు ఏం కాదు. కానీ దేనికి ఎక్కువ టైం కేటాయించాలి, దేనికి తక్కువ టైం కేటాయించాలి అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని పేరెంట్స్ కోల్పోవడము, అదే పిల్లలు వాళ్ళు దాన్ని డైజెస్ట్, వాళ్ళకి ఏది చూడాలో ఏది చూడకూడదో కూడా తెలియదు కదా. నేను అదే స్కూల్లో ఏమైనా మన చరిత్రకు సంబంధించి మన సంప్రదాయాల గురించి ఏమైనా చెప్తున్నారా అంటే అక్కడ కూడా లేదు. అక్కడ కూడా వేరే వాళ్ళకి సంబంధించి చరిత్రలు మాత్రమే మనకి పుస్తకాల్లో లభ్యమవుతున్నాయి. సో అక్కడ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే అక్కడ చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలో ఎవరికి తెలీదు. అసలు మన చరిత్ర ఎందుకు అంటే మన చరిత్రలో మన వాళ్ళ గురించి లేదు. ఇప్పుడు ఒక సంభాజీ అనే చావా అనే మూవీ వచ్చింది కాబట్టి సంభాజీ మహారాజ్ గురించి తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, మరాఠాకి సంబంధించిన వాళ్ళు అంటే మహారాష్ట్రలో కానివ్వండి, డెక్కన్ ప్రాంతంలో వాళ్ళకి తెలిసే ఉండొచ్చు, తెలుగు వారికి కానీ లేకపోతే కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ అటువంటి ఎందరో గొప్ప వీరులు ఉన్నారు. అంటే మనం సోషల్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, అందులో హిస్టరీ అనే ఒక పార్ట్ ఉంటుంది. అందులో మనకు సంబంధించినటువంటి రాజులు అంటే లైక్ ఛత్రపతి శివాజీ గారికి సంబంధించి ఎక్కడైనా ఒక స్టోరీ ఉందా? ఛత్రపతి శివాజీ గారి గురించి ఒక పేజ్ అవుతుంది, అందులో ఎంతవరకు తెలుసు? ఎంత అది క్వశ్చన్ అంటే నామకే వాస్తా మాత్రమే ఉంది. ఆయన ఏం చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని శిక్షలు అనుభవించారు, వారి ఐడియాలజీస్ ఏంటి, వారి వార్ ఫేర్ కండక్ట్ చేసే విధానం ఏంటి, ఇవన్నీ లేవు. అవి లేవు. దట్ ఈస్ ది అంటే ఒక చిన్న పేజ్ లో నామకే వస్తా పెట్టేసామంటే కాదు కదా. అసలు వాళ్ళు మనకు ఇప్పుడు మనం ఇలా ఉంటున్నాం అంటే వాళ్ళు ఏం చేయబట్టి మనం ఇక్కడ ఇలా ఉన్నాం, ఇలా మాట్లాడగలుగుతున్నాం
అనేది అది తెలియట్లేదు. అవును. సో కానీ వేరే వాళ్ళ గురించి మాత్రం వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు, ఇలా అడ్డుకున్నారు, ఇవన్నీ ఉంటాయి. అవును. సో అది కూడా అదే చెప్తున్నా, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇది ఎందుకు ఇప్పుడు ఎందరో సివిల్ సర్వెంట్స్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయ్యి ఇన్ని దశాబ్దాలుగా అదే హిస్టరీని చదివి అదే పబ్లిక్ సర్వెంట్స్ అయ్యి ఇదే నేషన్ని వాళ్ళు పనిచేస్తున్నారు. మరి ఎందుకు ఎవరు ప్రశ్నించలేదా, లేకపోతే ఎవరు దీని గురించి పని చేయలేదా? అసలైన చరిత్ర, భారతీయ నిజమైన చరిత్ర ఎందుకు మన పాఠ్యపుస్తకాల్లో లేవు, ఆ ఎడ్యుకేషనల్ కరికులంలో లేవు? సరే పోనీ అది మార్క్స్కి అర్హత లేనిదే అనుకుందాం, కనీసం ఒక పీరియడ్ పెట్టి అనుకుందాం. కొంతమందికి మనకి మనమే తక్కువ చేసుకుంటున్నాం, బయట వాళ్ళు చేయట్లేదు. అలా అనుకున్నారు కాబట్టి అదే హిస్టరీని దాదాపుగా 80 ఏళ్ళగా అదే చదువుతున్నాం మనం. అలా అనుకున్నారు కాబట్టి, అందుకే అంటున్నారు అజ్యూమింగ్ ఫర్ అ మినిట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సో వర్త్ ఇనఫ్ టు బి, అంటే అలా అనుకోబట్టి అలా ఉంది. ఇప్పటికైనా మనం మార్పు, ఆలోచనలో మార్పు రాకపోతే ఇంకా అలానే ఉంటదేమో. అసలు ఆ మార్పు వస్తుందని రావాలి, ఇప్పటికే రావాలి, అది అయిపోవాలి. అలా అనుకోవడానికి కూడా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్, అసలు ఆలోచన అలా వద్దనిపిస్తుంది. అలా అనుకోబట్టి మనం ఇప్పటికి ఇదే స్టేజ్ లో ఉన్నాం. వెరీ ట్రూ. కానీ ఇప్పటికీ కూడా ఏం మారలేదు కదా. సో నేనేమంటున్నా అంటే, అజ్యూమింగ్ ఫర్ అ మినిట్ అది నిజంగా అంత అర్హత లేనిదే అనుకుందాం ఆ చరిత్ర. అలా అంటే గానీ కొంతమందికి ఉక్రోషం రాదు, అందుకని అంటున్నా. ఓకే, సో అలా అనుకుంటే సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఆలోచిస్తారేమో అని. సో అలా అనుకున్న ఒక నిమిషము కనీసం ఒక పీరియడ్ పెట్టి సపరేట్గా ఒక 40 minutes ఆఫ్ వీక్, అట్లీస్ట్ ఇన్ అ వీక్, నాట్ ఎవ్రీ డే, ఒక వీక్ ఒక పీటీ క్లాస్ ఎలా పెడుతున్నారు, ఒక మ్యూజిక్ క్లాస్ పెడుతున్నారు, ఒక ఏదో కుకింగ్ క్లాసెస్ అని ఏదో పెడుతున్నారు, ఆర్ట్ క్లాస్ పెడుతున్నారు. అలా దేశభక్తి గురించి ఒక పీరియడ్ పెట్టండి, అందులో చెప్పండి ఇంత గొప్ప వీరులు, ఇంత గొప్ప త్యాగధనులు, ఇంత మహోన్నతమైనటువంటి గొప్ప వీరులందరూ వారి రక్తాన్ని తునప్రాయంగా ఈ దేశానికి ఇచ్చారు, వారు ప్రాణాలని లాగా వదిలేశారు ఈ దేశం కోసం. సో మీరు బాగా ఈ దేశాన్ని కాపాడాలి, మీరు ఇక్కడ ఫ్రీగా అంటే తక్కువలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకొని విదేశాలకు వెళ్ళిపోకండి, ఒకవేళ వెళ్ళినా చదువుకొని వచ్చేయండి, అక్కడ పోయి స్థిరపడడం కాదు, వాళ్ళకి సంపాదించి వాళ్ళకి దోచిపెట్టి వాళ్ళకి ట్యాక్సులు కట్టుకొని కాదమ్మా మన దేశం ఇంకా అండర్ డెవలపింగ్ ఉందంటే మీలాంటి వాళ్ళ వల్లే అని చెప్పాలి స్కూల్స్లో. ఇది చెప్పనంత వరకు అంటే చెప్తున్నాం కదా, పిల్లలు అట్లీస్ట్ పెంచినప్పుడు కనీసం స్కూల్స్లో ఇది రావాలి. ఎందుకంటే పిల్లలు స్కూల్స్లో ఎక్కువ స్పెండ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కరిక్యులం లో, ఆ సిలబస్ లో చేంజ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. కనీసం సిలబస్ లో లేకపోయినా ఒక సపరేట్ పీరియడ్ పెట్టి దానికి ఒక ఎంఫసిస్ చేసి, ఇది దేశభక్తి అంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఒక మహిళ కన్ను తెగి కింద పడుతున్నా కూడా యుద్ధం ఆపలేదు, అది ఒక మహిళ ఉండాల్సినటువంటి విధానం, అది ఒక మహిళ దేశాన్ని రక్షించాల్సినటువంటి విధానం, దేశ రక్షణ కోసం, దేశం కోసం, మాతృభూమి కోసం, తన మన ఆడ స్త్రీ పురుషుడు అని లేదు, మాతృమూర్తి కోసం, మాతృదేశం కోసము ఎలాగా ఉండాలి అనేది చెప్పాలి కనీసం. లేదు పోనీ వాళ్ళు పెద్దగా అయిపోయారు, ఇప్పుడు నా వయసు వచ్చేసింది, వాళ్ళన్నా తెలుసుకోవాలి ఏదో ఒక విధంగా. ఒక సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకి వెళ్ళిపోవడానికి అందరికీ టైం ఉంటుంది, ఒక్క బుక్ తీసి ఛత్రపతి శివాజీ గురించి చదివే టైం ఉండదు, సంభాజీ మహారాజ్ గురించి 4 పేజీలు చదివే టైం ఉండదు. అన్నిటికీ టైం ఉంటుంది ప్రపంచంలో, రీల్స్ పిచ్చి రీల్స్ చూడడానికి టైం ఉంటుంది. తెలియకుండా ఉంటుంది ఆ టైం అయితే. పాడ్కాస్ట్లోని చాలా మంచి పాడ్కాస్ట్లు ఉంటాయి, హిస్టరీ గురించి చెప్పే పాడ్కాస్ట్లు ఉంటాయి, గొప్ప హిస్టోరియన్స్, ఆర్కియాలజిస్టులు వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి ఉంటాయి. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్, వెరీ లీస్ట్ బాదర్డ్, ఎందుకు ఎవరో ఒకరు చేస్తారు అనేటువంటి ఆలోచన. అసలు నోబడీ స్టార్ట్ అవుతుంది దీని గురించి, స్టార్ట్ అవ్వాలి, ఇఫ్ పాసిబుల్ మనమే స్టార్ట్ చేద్దాం దీని గురించి. తప్పకుండా. సో అండ్ భారతదేశం అనగానే అందరికీ గుర్తొచ్చేది హిందువులు, హిందూ దేవాలయాలు. బట్ హిందూ దేవాలయాలు అనేటువంటివి మోస్ట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ఒక ఎండోమెంట్ అనేటువంటి ఒకటి ఉంది, ఆ శాఖ మొత్తం చూసుకుంటుందని. అంటే
మిగిలిన కమ్యూనిటీలకు సంబంధించినటువంటివి ఉన్నాయి, వాటిని కూడా దేవాలయాల కిందే కొలుస్తారు కదా. మరి అవి ఎందుకు ఎండోమెంట్ శాఖలోకి పాడట్లేదు, రావట్లేదు? అదే చెప్పా కదా, దేర్ ఇస్ అ వెరీ బిగ్ హిడెన్ అజెండా బిహైండ్ ఎవ్రీథింగ్. Yep. అది చాలా ఎవిడెంట్, అది అందరికీ తెలుసు, వినే వాళ్ళకి తెలుసు, అడిగిన మీకు తెలుసు, చెప్పే నాకు కూడా తెలుసు. ఒకప్పుడు ప్రజలకి అంటే ప్రజలే దేవుడికి వారికి ఉన్నటువంటి ధనం కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, ఇతరత్ర విధాల్లోని దేవుడికి ఇచ్చుకునేవారు. ఇప్పుడు ప్రజలే దేవుడి దగ్గర నుంచి లాక్కుంటున్నారు. అంత డిఫరెన్స్. అండ్ దేవుడి హుండీ నుంచి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం, ప్రజలు అందరూ అంటున్నా. ప్రభుత్వం అంటే ఉట్టి అథారిటీసే కాదు, ప్రభుత్వం అంటే మనం కూడా అందరం మన గురించే అంటున్నారు కదా, మనల్ని చూసుకోవడానికే, మన సంక్షేమం గురించే అంటున్నారు కదా, అప్పుడు మనం కూడా వస్తాం అందులో. సో ఒకప్పుడు ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది దేవుడికి ఉన్నటువంటి మాన్యాలు కానివ్వండి, లేకపోతే ల్యాండ్స్, ఈ జ్యువెలరీ కానివ్వండి, ధనం కానివ్వండి, అంతా దేవుడి గురించే ఉపయోగించేవారు. అంటే మళ్ళీ వేరే కైంకర్యాల గురించి ఉపయోగించేవారు. ఇప్పుడు వాటిని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేటటువంటి ఒక సంస్థ, ఒక ఇన్స్టిట్యూషన్ని క్రియేట్ చేసి దానికి అది చూసుకుంటుంది అని దేవుడికి ఉన్నటువంటి చాలా ఎకరాల భూముల్ని కూడా ప్రజల కోసం వినియోగించడము అలా జరిగింది. మరి మీరు అన్నట్టుగా ఇతరత్ర వర్గాల్లో చూసుకుంటే వారికి సపరేట్ బోర్డ్స్ ఉన్నాయి. మరి ఆ బోర్డే మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా నడిపిస్తూ ఉంటుంది. మరి ఎందుకు హైందవ సమాజంలోనే, అంటే సనాతన ధర్మంలో, సనాతన ధర్మ ఫాలోవర్స్కి మాత్రమే ఇటువంటి రూల్స్ లేవు అన్నదానికి మనకి ఆన్సర్ అన్నది దొరకదు. ఇట్ ఈస్ వెరీ ఎవ్రీబడి నోస్ దట్. అందరికీ తెలుసు, తెలీదు అట్ ద సేమ్ టైం. అందరికీ ఆన్సర్ తెలుసు, కానీ ఆన్సర్ ఏంటో తెలియదు. సో అటువంటి ధోరణి నడుస్తుంది. ఇప్పుడు ఏదో సనాతన బోర్డ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అనేటటువంటి ఒక డిస్కషన్ కూడా నడుస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా. ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూషన్కి, ప్రతి వర్గానికి, ప్రతి ఆర్గనైజేషన్కి ఇప్పుడు మనం చూసుకుంటే, ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి సంబంధించినటువంటి డ్యూటీస్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ, ది అఫైర్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు దట్ కంపెనీ ఆ కంపెనీ చూసుకుంటుంది. పక్కన కంపెనీ వచ్చి చూడదు కదా. జస్ట్ బికాస్ వీఆర్ షేరింగ్ ది బౌండరీస్ ఆఫ్ ది ప్రిమిసెస్, దట్ డజంట్ మీన్ నా కంపెనీ ఇది కూడా నువ్వే చూసుకుంటావని కాదు కదా. సో అలాగే సనాతన బోర్డ్ అనేది ఇప్పటికీ చాలా డిలే అయిందని నేను అనుకుంటున్నా. ఈ పాటికే ఉండాలి, ఎందుకంటే సనాతన ధర్మ ప్రొటెక్షన్లోని ఇది ఒక అంతర్భాగం. సో ఇట్ హ్యాస్ టు బీ ఏబుల్ టు డూ ఇట్స్ ఓన్ డైలీ డ్యూటీస్ అండ్ ది అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. ఆ బోర్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిజం చెప్పాలంటే అసలు ఎన్ని భూములు ఉన్నాయో కూడా మనకు తెలియదు, ఎన్ని పోయాయో మనకు తెలియదు. సో ఇకనైనా కాపాడుకోవాలి, ఇకనైనా దేవుడి ధనం. ఇప్పుడు ఒక పెద్ద ఆలయం ఉందనుకోండి, ఆ ఆలయానికి చాలా డబ్బు వస్తుంది అనుకుందాం ఉదాహరణకి. ఇంకొక ఆలయంలో ధూపదీప నైవేద్యాలు కూడా లేవు. అంటే ఆ పరమాత్మ ధూపదీప నైవేద్యాలు లేక అక్కడ కనీసం ఒక పురోహితుడిని పెట్టి జీతం ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా లేని ఆలయాలు కొన్ని కోకొల్లలు. మరి అటువంటి ఆలయాల నుంచి, ఇటువంటి ఆలయాల నుంచి సంపద వెళ్తే ధర్మం నిలబడేటటువంటి అవకాశం ఉంది కదా. కానీ ఇక్కడ వచ్చినటువంటి పెద్ద ఆలయం నుంచి వచ్చినటువంటి డబ్బుని వేరే రూట్స్లోని మళ్ళిస్తున్నారు, వేరే విధాల్లోని. సో ఇట్ ఈస్ ఆల్ అ వెరీ బిగ్ గేమ్ ప్లాన్. సో దానిని అరికట్టాలంటే సనాతన బోర్డ్ అనేది రావడం ఈజ్ ది అప్రోప్రియేట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. సో మరి అంటే దేవుడికి సంబంధించిన హుండీల్లో వచ్చినటువంటి వాటిని, కానుకల్ని ఒక్కొక్కసారి ప్రభుత్వం వాడుకుంటుంది అనేటువంటి వార్తలు వింటూ ఉంటాం. అంటే ఆ రైట్ ఉందా ప్రభుత్వానికి దేవుడి హుండీల నుంచి వాడుకోవడానికి? వాస్తవంగా అయితే లేదు, కానీ జరుగుతున్నాయి అలాంటి. అంటే ప్రభుత్వానికి దేవుడికి ఉన్నటువంటి ల్యాండ్స్ని వాడుకుంటున్నారు కదా. ఇప్పుడు వాటిలలో ఒకప్పుడు ఏంటంటే యాక్చువల్గా దేవుడికి ఉన్నటువంటి ల్యాండ్స్లలోనే అగ్రికల్చర్ చేసేవారు. అవును. ఆ అగ్రికల్చర్ నుంచి వచ్చినటువంటి డబ్బుతోని కైంకర్యాలు చేసేవారు. ఉత్సవాలు కానివ్వండి, బ్రహ్మోత్సవాలు, ధూపదీప నైవేద్యాలు, అక్కడ ఉన్నటువంటి పురోహితుడు జీవించడము, ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు అసలు ల్యాండ్సే లేవు కొన్ని ఆలయాలకి. అవును, కబ్జాగా అసలు కంప్లీట్ గా కబ్జాలు గురయ్యాయి. అక్కడ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి. గేటెడ్ కమ్యూనిటీస్ అవన్నీ ఒక కమర్షియల్ మ్యాన్షన్స్ అయ్యాయి, బంగ్లోస్ అయ్యాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయ్యాయి, ఆకాశాన్ని అంతే అంటుకునే అంత పెద్ద ఇవి అయ్యాయి. మరి ఇవన్నీ
చాలా అంటే మనం పదే పదే ఆలోచించుకొని పదే పదే ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ. అవును. సో న్యాచురల్ ల్యాండ్ ఎలాగైతే ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించిందో మరి హుండీ కూడా అలాంటిదే కదా. హుండీ అనేది హుండీలో వచ్చే డబ్బు మళ్ళీ ఆ డెవలప్మెంట్ ఆఫ్ ది టెంపుల్ గురించి వినియోగించాల్సింది. అవి పక్కదారులు పడుతున్నాయి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండోమెంట్ శాఖ ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో మిగిలిన రాష్ట్రాల్లో కూడా అలానే వ్యవహరిస్తుందా ఎండోమెంట్ డిపార్ట్మెంట్? ఎండోమెంట్స్ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీ స్టేట్. ఓకే. డిపార్ట్మెంట్ అన్నది ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ప్రతి చోట కూడా అంటే దాని డ్యూటీస్ ఏవైతే ఉంటాయో ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ది స్టేట్స్. మీరు అనేది వాటి పని అంటున్నారా? ఆ డిపార్ట్మెంట్ యొక్క పని అంటే ఆ పని అన్నిటికీ ఒకటే పని ఉంటుంది. అంటే దేర్ ఇస్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు ది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఓకే. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న అంటే దాని పని ఏదో అది చేస్తూనే ఉంటుంది. దట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ది. ఓకే. ఎవరికైనా అంటే ఎండోమెంట్ శాఖకు సంబంధించి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అయ్యేటట్టు అన్ని ఒకటే. యూజువల్గా వాళ్ళ అజెండాస్ యూజువల్గా కామన్గా ఉంటాయి. ఓకే. ఎవరికైనా ఏ స్టేట్ కైనా ఏ స్టేట్ కైనా కామన్గా ఉంటాయి. ఏముంది, టెంపుల్ని ప్రొటెక్ట్ చేయాలి, టెంపుల్కి ఏమన్నా ఫర్ సపోజ్ అడ్మినిస్ట్రేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి కమిటీస్ వేయాలి, లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయ్యిందనుకోండి డ్యామేజ్ని దానికి తగ్గట్టుగా వచ్చిన డబ్బు నుంచి కట్టడము, ఆ ల్యాండ్లోని ఒకవేళ అగ్రికల్చర్గా నడుస్తుందంటే అగ్రికల్చర్ చేసి మళ్ళీ రిటర్న్ చేయడం, ఇలాంటి ఏవైతే రూల్స్ ఉంటాయో రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రిస్క్రైబ్డ్ డెసిషన్స్ ఉంటాయి చూడండి, అవన్నీ కామన్గా ఉంటాయి. ఓకే. అంటే ఒకానొక సందర్భంలో డిప్యూటీ సీఎం ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డుని స్టార్ట్ చేస్తున్నాను, సో దానికి సంబంధించి అంటే మా ఎజెండా ఇది, మేము ఈ రకంగా ఫాలో అవుదాం అనుకుంటున్నామని చెప్పడం జరిగింది. అంటే అది వస్తే ఫ్యూచర్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అని అనుకోవచ్చు? ఎండోమెంట్ శాఖ లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది అని అనుకోవచ్చా ఏంటి? సనాతన బోర్డ్ అనేది జస్ట్ లైక్ అ వక్ఫ్ బోర్డ్. ఇప్పుడు వక్ఫ్ అన్నది ఎందుకు ఉంది? ఇప్పుడు ఒక మసీద్ కానీ లేకపోతే ఇతరత్ర స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, దాంట్లోనే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఈ నమాజ్ ఇవన్నీ కండక్ట్ చేయడానికి అట్లా ఒక బోర్డు ఉంటుంది. సనాతన ధర్మ బోర్డు అనేది కూడా అంతే, ప్రొటెక్షన్ అండ్ ఇది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్కి రిలేటెడ్గా ఉంటుంది అన్నట్టు. ఎండోమెంట్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది మోస్ట్లీ టు మై నాలెడ్జ్. ఎండోమెంట్స్ ఈజ్ అ సపరేట్ ఎంటిటీ అండ్ సనాతన బోర్డ్ ఈజ్ అ సపరేట్ ఎంటిటీ. ఓకే. సో ఈ బోర్డులోని ఎలాగా ప్రొటెక్ట్ చేయాలి, ఎలాగా మనము ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే సనాతన బోర్డ్ అనేది లేకపోతే ది ఎంటైర్ సనాతన ధర్మం ఇస్ ఇన్ స్టేక్. అంటే ఇందులో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఆపడానికి ఒక చెక్మేట్ కావాలి, అండ్ దట్ షుడ్ బి ది సనాతన బోర్డ్. ప్రతి వాళ్ళకి ఒక ఉన్నట్టు సనాతన ధర్మం కూడా ఉండాలి, ఎందుకు ఉండకూడదు? సో ఇట్ ఈస్ అ సపరేట్ బోర్డ్, అది ఖచ్చితంగా ఉండాలి. ఉంటే సనాతన ధర్మం ఇంకో 10 కాలాలు బ్రతికేటటువంటి అంటే మంచి విధానంలోని వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇట్లాంటి జరిగిన అటాక్స్ లాంటివి తగ్గేటటువంటి అవకాశం ఉంది. అంటే ఈ సనాతన ధర్మ బోర్డుకి సంబంధించి ఆ బోర్డుని ప్రతి ఒక్క హిందువు యాక్సెప్ట్ చేసి అందులో జాయిన్ అవ్వాలి అని ఏమంటారు? ఆ బోర్డులోని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు యూజువల్లీ. అంటే ఇప్పుడు సపోర్ట్ కైండ్ ఆఫ్ థింగ్ సపోర్ట్ చేయాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు మన ఇంటికి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకళ్ళ ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు కట్టడానికి వాళ్ళే సపోర్ట్ చేసుకోవాలి కదా, పక్కనోడు నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో బీయింగ్ బార్న్ ఇన్ టు దిస్ గ్లోరియస్ కమ్యూనిటీ యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ. ప్రతి ఒక్క హిందువు ఈ సనాతన ధర్మ బోర్డుని సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. అంటే ఐడియాలజీస్ ఎంత వేరుగున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉండొచ్చు, కానీ ధర్మం మాత్రం ఎప్పుడు మంచే చెప్పింది, ఎప్పుడు నిజాయితీని నేర్పించింది, ధర్మాన్నే చూపించింది, ధర్మం అనేటటువంటి దారినే చూపించింది. అటువంటి ధర్మం బతకడంలో తప్పేముంది? సో ప్రతి ఒక్క హిందువు కూడా ఈ సనాతన ధర్మ బోర్డుని సపోర్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇంకొక చిన్న డౌట్ అండ్ మేబీ సిల్లీ అనిపించవచ్చు, అంటే ఈ ఎండోమెంట్ శాఖ అంటే ఓన్లీ దేవాలయాలకు సంబంధించి, అది ముఖ్యంగా హిందూ దేవాలయాలకు మాత్రమే వర్తిస్తుందా? మిగిలినటువంటి దేవాలయాలు కదా, మరి వాళ్ళు ఎందుకు దేవాలయాలు అని వాటిని? అదే కదా క్వశ్చన్. ఇప్పుడు ఎండోమెంట్స్ ఇతరత్ర కమ్యూనిటీస్కి వర్తించట్లేదు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ యొక్క పవర్ అనేది ఓన్లీ ఫర్ హిందూ కమ్యూనిటీ, సనాతన ధర్మంలో ఉండే టెంపుల్స్కి మాత్రమే వర్తిస్తుంది. అందుకే ఇప్పుడు దేర్ కమ్స్ ది క్వశ్చన్,
అందుకే ఎందుకు ఒక హిందూస్కి బోర్డు ఎందుకు ఉండకూడదు? సెక్యులరిజం ఇంకా ఎక్కడ కంప్లై అవుతుంది? సెక్యులరిజం అంటే అందరూ ఒకటే కదా, అందరూ సమానం కదా. అందరికి వచ్చినటువంటి సోషలిజం, సెక్యులరిజం, రిసోర్సెస్ని అందరూ సమానంగా పంచుకోవాలి కదా. మరి ఎందుకు జరుగుతుంది అనే కదా సనాతన బోర్డు అనేది వస్తుంది. సో సమానత్వమే లేదు, సమానత్వం అనేదే కనిపించట్లేదు. అది ఎండోమెంట్స్ ఇస్ ఓన్లీ ఫర్ హిందూ కమ్యూనిటీ. అట్లీస్ట్ రాబోయేటువంటి రోజుల్లోనైనా ప్రతి ఒక్క హిందువు తన కమ్యూనిటీకి సంబంధించి కాపాడుకోవడానికి బయటకు వస్తారు, రావాలని ఆశిద్దామండి. తప్పకుండా. ఎందుకంటే చరిత్రలో మనం చూసుకుంటే చీకటైన ప్రతిసారి ఒక చిన్న వెలుగు ఎక్కడో ఖచ్చితంగా వస్తుంది. ఇన్ని ఇన్వేషన్స్, కొన్ని వందల సంవత్సరాలు బానిసలుగా బతికినా ఈ ధర్మం నిలిచింది. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కొన్ని లక్షల, అందుకే సనాతనం ఎప్పుడూ ఉండేది, మరణం లేనిది. సో ఎప్పటికీ అది ఉంటుంది. ఒక శంకరాచార్యుల వారు వచ్చారు, ఒక రామానుజుల వారు వచ్చారు, ఒక నింబార్కా వచ్చారు, ఒక అరబిందో వచ్చారు, ఒక ఛత్రపతి శివాజీ వచ్చారు, సంభాజీ వచ్చారు, ఒక పేష్వా బాజీరావు బల్లాండ్ వచ్చారు. వస్తూనే ఉంటారు, వీరులు వస్తూనే ఉంటారు, దీన్ని కాపాడుతూనే ఉంటారు. ఇది ఉంటుంది అంతే. అందులో సనాతన ధర్మం అనేది ఒక హిందువులకే సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరి వే ఆఫ్ లైఫ్. అది మర్చిపోతున్నారు. సనాతన ధర్మం అనేది కేవలం హిందువులకు సంబంధించిందే అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నారు. అది కాదు. సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కరికి, మనిషి అనేటువంటి వ్యక్తి ధర్మంగా ఎలా నడుచుకోవాలి అనే దానికి సంబంధించి అందులో ఉంటుంది. ఆ చిన్న లైన్ మర్చిపోతున్నారు. సో అది మైండ్ లో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వాళ్ళ లైఫ్ లో అప్లికబుల్ చేసుకుంటూ ఉంటారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరాజేశ్వరి గారు.